మచ్చలేదేంటి? శివాని, ఆదిశేషు, అవును, నేనే నీ ఆదిశేషుని. శివాని, ఆదిశేషు, శివాని, ఏంటి ఇంకా అనుమానమా? ఇలా చూడు, ఆ పరమశివుడి మీదొట్టు, నాగలోకం మీదొట్టు, నాగమణి మీదొట్టు, ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. మీ మీద ఒట్టు, ఎప్పుడూ మీ జతగా ఉంటాను. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాలని. ఎన్ని రోజులు నువ్వు నా కళ్ళ ముందే తిరుగుతున్నా నువ్వే నా ఆదిశేషాన్ని కనిపెట్టలేకపోయాను. నేను పెట్టిన ప్రతి పరీక్షలో నువ్వు గెలిచావు, కానీ నేనే తెలుసుకోలేకపోయాను ఆదిశేష. నన్ను క్షమించు, నన్ను క్షమించు ఆదిశేష. ప్రతిరోజు నువ్వు నా వెంట పడుతూ నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు అని అడిగేవాడివి. నేనే ప్రతిసారి నిన్ను ద్వేషించాను. నేను ఎంతటి పాపిని, నన్ను క్షమించు ఆదిశేష, నన్ను క్షమించు. ప్రేమలో గత జన్మలో నువ్వే చెప్పావు కదా, క్షమాపణలు ధన్యవాదాలు ఉండకూడదని. కానీ నేను నిన్ను ఎంత బాధ పెట్టాను, నిన్ను అసహించుకున్నాను. కావచ్చు, కానీ నిన్ను చూస్తే నేను ఆ బాధంతా మర్చిపోతాను. నీ మొహంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలి. నేనెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలంటే నువ్వెప్పుడు నా జతగా ఉండాలి ఆదిశేష. గత జన్మలో నన్ను ఒంటరిగా వదిలేసినట్టు ఈ జన్మలో నన్ను వదిలి వెళ్ళొద్దు. నేను నిన్ను వదిలి వెళ్ళలేదు శివాని, మనిద్దరిని దూరం చేశారు. నాకు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు ఆదిశేష. ఆ రోజు ఏమైంది? నిన్ను చంపింది ఎవరు? మనిద్దరం పరస్పర అంగీకారంతో ప్రేమగా ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ దుష్టులు నాగమణి కోసం వచ్చారు. నేను నిన్ను అక్కడే వదిలి నాగమణిని రక్షించడానికి వెళ్ళాను. అప్పుడు ఈ దుష్టులు నన్ను దొంగచాటుగా వచ్చి చంపేశారు. అది వేరే ఎవరో కాదు, ఇదిగో ఈ విజయ్, ఇంకా ఇతనితో పాటు ఉన్న నందీష. ఆదిశేష, నిన్ను చంపి నాగమణిని అపహరించిన ఈ దుష్టుల మీద నేను ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెట్టను. నాగలోకుల పగ వీళ్ళ అంతంతో ముగిసిపోతుంది.
వీళ్ళు చేసిన పాపాలకు శిక్ష అనుభవించే సమయం వచ్చేసింది. మీకు బతికే హక్కు లేదు. మీరు చావడం తథ్యం. చూడు చూడు శివాని, నన్నేం చేయొద్దు, వదిలేయ్. ఏదో తెలియక తప్పు చేశామమ్మా, మమ్మల్ని వదిలేయమ్మా. చూడు, నీ ఆదిశేషు నీకు దొరికాడు కదా, ఇక నీ పగన మర్చిపో. నా భర్తను ఏమీ చెయ్యొద్దు. ఆయన్ని క్షమించి నా మంగళ్యాన్ని కాపాడు. మంగళసూత్రాలు చూపించి నన్ను ఆపాలని ప్రయత్నించొద్దు. ఒక ఆడదానికి మాంగళ్యాన్ని మించిన భాగ్యం ఇంకే ఉంటుందమ్మా. నా భర్త చేసిన తప్పుకు మాకెందుకు శిక్ష వేస్తున్నావు? ఒక ఆడదాని బాధ మీకు అర్థమవుతుంది, కానీ మీ భర్తకి అర్థం కాలేదు కదా. నా ఆదిశేషుని కోల్పోయి నేను ఘోరమైన నరకయాతను అనుభవించాను. పగకి పగ తీర్చుకోవాలా? నా మీద కొంచెం దయ చూపించు తల్లి. అలాగా? మీ ముఖం చూసి వీళ్ళని క్షమిస్తాను. నాగమణిని తిరిగి ఇవ్వమని చెప్పండి. నాగమణిని ఇచ్చేయండి. ఏమండి, నాగమణిని ఇచ్చేయండి. ఆమె మిమ్మల్ని వదిలేస్తుంది. నాగమణిని తిరిగిచ్చేయి. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇక మీద నేను ఈ భూలోకానికే రాను. ఏ నాగమణి? నువ్వు అంటున్నట్టు నా దగ్గర ఏ నాగమణి లేదు. అబద్ధం. నాగవనం నుంచి ఎత్తుకొచ్చిన నాగమణి మీ దగ్గరుంది. అది నాగలోక ప్రతిష్టాత్మకమైన మణి. ఆ మణిని మనుషులు ఉపయోగించకూడదు. దాన్ని తిరిగిచ్చేసాయి. నా దగ్గర లేదు, ఉన్నా ఇవ్వను. ఇక నిన్నే క్షమించే ప్రసక్తే లేదు. నీ అంతమే అన్నింటికీ పరిష్కారం. ఎవరు ఎవరిని అంతం చేస్తారో నేను చూస్తాను. వద్దు. శివాని ఏం చేయొద్దు. నేనుండగా శివానికి ఏం జరగనివ్వను. మధ్యలో అడ్డొచ్చావంటే తనతో పాటు నువ్వు చస్తావు. నా ప్రాణాలు పోయినా సరే శివానికి ఏమీ జరగనివ్వను. ఇదే నీ ఆఖరి మాటనా? అవును. ఎవరిని ఎవరు కాపాడడం సాధ్యం కాదు. ఇద్దరిని చంపేస్తారు. త్రిశూల్! ఆదిశేష, ఆదిశేష, త్రిశూల్! ఆదిశేష మాట్లాడు. త్రిశూల్! 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 ఆదిశేష, ఆదిశేష ఏమైనా మాట్లాడు. ఆదిశేష మాట్లాడు. త్రిశూల్! త్రిశూల్ లేరా? ఏమైంది నీకు? ఆదిశేష ఏమైంది? మాట్లాడు. ఆదిశేష మాట్లాడు. శివాని, ఇక నేను బతకను. నువ్వు నన్ను క్షమించు. ఈ జన్మలో కూడా మనం ఒకటే అవ్వలేకపోతున్నావు. లేదు లేదు, నీకేమి కాదు. శివాని, నన్ను క్షమించు. ఆదిశేష,
కూడా నన్ను ఒంటరిదాన్ని చేశావు. ఈ జన్మలో కూడా నన్ను ఒంటరిదాన్ని చేశావు ఆదిశేష. లేదు, నేను నా నుంచి దూరం చేసిన వాణ్ణి నేను క్షమించను. నేను క్షమించను. హే! ఏమండి? మా డాడ్ మాకు కావాలి, తననేమీ చెయ్యకు. శివాని, మా డాడ్ని ఏం చేయకు, లేకపోతే బాగుండే చెప్తున్నాను. అమ్మా వదిలేయమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను, వదిలేయమ్మా. అయ్యగారు, ఆ నాగిని మనల్ని ఊరికే వదలదు. నాగమణిని ఇచ్చేద్దాం. వద్దు నందీష, ఇవ్వకు. ఆ నాగమణిని దక్కించుకోవడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇవ్వద్దు. హే! నేను ప్రాణాలతో అస్సలు విడిచిపెట్టను. నన్ను ఎవరూ ఆపలేరింకా. నా ఆదిశేషుని చంపిన కారణంతో మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టాను నేను. శివాని, నాతో పెట్టుకోవాలని చూడకు. నీకు తలలో మాత్రమే విషం ఉంటుంది, నాకు దేహమంతా ఉంటుంది. నీ చావుని నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు. ఎవరి చావుని ఎవరు కోరుకుంటున్నారో ఇప్పుడు తెలుస్తోంది. నాగమణి, హే! నాగమణి సహాయంతో నీకు నచ్చినట్టు మారావు, కానీ ఎందుకు ఇలా చేస్తున్నావు? దీనివల్ల ఏంటి నీకు లాభం? 2 జన్మలలో నా ఆదిశేషుని చంపేశావు. మేమసలు ఏం ద్రోహం చేశాం నీకు? నాకు నాగమణి కావాలి. దానికోసం ఎవరినైనా నాశనం చేస్తాను. నన్ను ఎదిరించటం సులభం అనుకుంటున్నావు నువ్వు. నాగలోకం వారి శక్తి గురించి నీకు పూర్తిగా తెలియదనుకుంటా. నాగమణిని పోగొట్టుకుని మీరంతా కూరలో పోగొట్టుకున్న పాములయ్యారు. మీకు ఎంత శక్తి ఉన్నా సరే నాకు దానికంటే ఎక్కువే ఉంటుంది. ఎవరి శక్తి ఎక్కువ ఇప్పుడే తేల్చుకుందాం.
ఓడిపోయానని ఒప్పుకొని లొంగిపో. చావు ఎదురైనా సరే లొంగిపోయే మాటే లేదు. నాగలోకం పగ గురించి నీకు పూర్తిగా తెలీదు. హే, నా రోషం గురించి నీకు తెలీదు. ఇదేంటి అపాయం? భూలోకంలో నాగలోకం వారికి అపాయ సూచన కనపడుతుంది. అంటే శివాని ఆదిశేషుడు. అయ్యో, నా నుండి ఎంతటి తప్పు జరిగిపోయింది. నేనొచ్చేటప్పుడు ఆదిశేషుడి తలలో నుండి విజయ్ విషయాన్ని తీసేయడం మర్చిపోయాను. నేనీ తప్పుని సరిచేయకపోతే విజయ్ నాగమణి సహాయంతో అందరినీ చంపేస్తాడు. అప్పుడు నాగమణి తీసుకురావడం నాగలోకం వాళ్ళకి ఎవ్వరికీ సాధ్యమవ్వదు. ఆదిశేషు బతకాలి, శివాని కూడా బ్రతకాలి. పరమేశ్వర, భూమి నుండి నేను వచ్చేటప్పుడు ఏ స్థితిలో ఉందో ఇప్పుడు మళ్ళీ అదే స్థితిలోకి వచ్చేలా చెయ్యి. శివాని, ఆదిశేష, త్రిశూల్ కళ్ళు తెరు. త్రిశూల్ మాట్లాడు, ఏమైంది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నాకేమైంది? నేనెందుకు ఇక్కడున్నాను? చెప్పు శివాని. అది చెప్పాల్సింది నువ్వు కదా. నువ్విక్కడేం చేస్తున్నావు? అమృతతో ఏం మాట్లాడుతున్నావు? అమృత ఎక్కడ? అమృత ఎక్కడున్నావు? అమృత ఎక్కడున్నావు? త్రిశూల్, శివాని, అమృతను ఎక్కడైనా చూసావా? నువ్వేంటి ఇక్కడ? ఏం చేస్తున్నావు? నేనొచ్చి చాలాసేపు అయింది అనిపిస్తోంది నాకు. అమృత దేహం మాయమైందేంటి ఇక్కడి నుంచి? అమృత మాయమైపోయిందా? సారీ అమృత, నిన్ను కాపాడలేకపోయాను. శివాని, అమృత చనిపోయింది. త్రిశూల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమృతకి ఏమైంది? శివాని, నేనెందుకు అబద్ధం చెప్తాను? అమృత నిజంగానే చనిపోయింది. నా కళ్ళ ముందే తను చావు బతుకుల మధ్య పోరాడుతుంది. నేను తనని కాపాడుతానని కూడా చెప్పాను. కానీ నేనింక బతకను అని తనే చెప్పింది. అమృత ఎందుకు ఇలా చేసావు? ఏమైంది నీకు? ఎవరు నీ స్థితికి కారణం? ఎవరు నిన్ను ఏం చేశారు? చెప్పు త్రిశూల్, అమృతని ఎవరు ఏం చేశారో చెప్పు. శివాని, నాకేమీ అర్థం కావట్లేదు. ఇక్కడేం జరుగుతుందో ఏమీ తెలియట్లేదు. అలాంటిది ఏం జరిగింది? శివాని, అమృత మనం అనుకున్నట్టు మనిషి కాదు.